తమ్ముడిగా ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు కూడా స్పష్టంగానే ఎక్స్పోజ్ చేయండి. నా ఒంటి మీద మీరు మొదటి నుండి చూస్తుండ్రు, ఈ కండువా నాకు ఎప్పుడు మారలేదు కదా. కడియం శ్రీ ఒంటి మీద టీడీపీ కండువా, బీఆర్ఎస్ కండువా, ఇప్పుడు కాంగ్రెస్ కండువా వచ్చింది. స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం నిత్యం కండువలు మార్చుకునే వ్యక్తి కడియం శ్రీ. కానీ ఒక లక్ష్యం కోసం ఈ కండువ పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధన కోసం ఎవరు సహకారం చేస్తా అంటే వాళ్ళకి నేను సహకరిస్తున్నా. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలంగా జరుగుతున్న రోజుల్లో కేసీఆర్ అన్న మాట ఏంది? తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. తెలంగాణను సాధించడం కోసం బొంత పురుగునైనా ముద్దాడతాను అన్నాడు. తెలంగాణకు మద్దతు అంటే బొంత పురుగుతోటైనా కలిసి పనిచేస్తాను అన్నాడు కదా. మరి కేసీఆర్ ఒకనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు, అదే కేసీఆర్ మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మనందరూ తెలుసు, 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. రాజశేఖర్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రులు చేసుకున్నాడు, ఆయన కేంద్ర మంత్రి కూడా కాగలిగాడు. కానీ అదే తెలంగాణ ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్ కు వివేదించి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, అందరు తెలుసు. మరి అప్పుడు కడియం శ్రీ ఎక్కడున్నాడు? ఒకనాడు టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ చేరాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ చేరాడు. నేనంటున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం బొంత పురుగునైన ముద్దాడడం కరెక్ట్ అవుతే, ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం ఎవరు ముందుకొచ్చి మాకు సహకారం చేస్తానన్నా వాళ్ళకి సహకరించడం నాది కూడా కరెక్టే కదా. ఎన్నికల సమయంలో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే, మరి మీరు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే ఎంఆర్పీ సపోర్ట్ చేసింది కదా. 98, 99 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ అలయన్స్ బ్రదర్, అప్పుడు మీకు మద్దతు ఇచ్చాం కదా. మరి అప్పుడు బీజేపీ ద్వారా రాజ్యాంగం మారలేదు కదా, ఇప్పుడు మార్చే పరిస్థితి లేదని నరేంద్ర మోడీ గారు అంటుండు కదా. ఓకే, అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేశారు. నువ్వు కాంగ్రెస్ తిడుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాను. ఎందుకు? రాజశేఖర్ గారు వర్గీకరణ చేపిస్తామని హామీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి చేపిస్తా అంటే నేను సహకారం చేశాను. అవును, తెలంగాణ ఇస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది కాదా టీఆర్ఎస్? ఇవ్వకపోతే వ్యతిరేకించింది కాదా? కాబట్టి టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజుల్లో నువ్వు టీడీపీలో ఉన్నావు, కాంగ్రెస్ ను తిడుతున్న రోజుల్లో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ లో వచ్చినప్పుడు కేంద్రం బీజేపీది కాబట్టి బీజేపీ వర్గీకరణ చేస్తాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను లక్ష్యం కోసం నేను ఉద్యమాన్ని నడుపుతున్నాను, నీ స్వార్థం కోసం నువ్వు కండవలు మార్చుకుంటున్నావు. నాది లక్ష్యం. ఇప్పుడు మన ఇష్టమన్నా లేకపోయినా కేసీఆర్ అయితే ఆ ఒంటి మీద అదే కండవ పెట్టుకొని నడిపిండు కదా ఉద్యమాన్ని. ఒంటి మీద అదే కండవ పెట్టుకున్నాడు కదా. నా ఒంటి మీద లక్ష్యం, నా కండువ నాకే ఉన్నది కదా. లక్ష్య సాధన కోసం మార్గాలు వేసుకుంటున్నావు, కానీ నీ స్వార్థం కోసం నువ్వు పార్టీలు మారుతున్నావు. ఎవరి స్వార్థం కోసం పార్టీలు మారినావు చెప్పండి? తెలంగాణ పీక్ స్టేజ్ ఉద్యమం జరిగేంత వరకు పిల్లలు త్యాగాలు చేస్తున్న రోజుల్లో, జైల్లో పడుతున్న రోజుల్లో, లాఠీ దెబ్బలు తింటున్న రోజుల్లో, రోడ్ ఎక్కుతున్న రోజుల్లో నువ్వు చంద్రబాబు నాయుడు కొత్తాస్పల్కి మాట్లాడినావు. కానీ తెలంగాణ రాబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే నువ్వు మళ్ళా ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి నువ్వు పార్టీ మారి మళ్ళీ బీఆర్ఎస్ చేరావు. నిజంగా చెప్పాలంటే మన ఇష్టం లేకపోయినా అసలు బీఆర్ఎస్ లో ఏం తక్కువైంది? నాకు ఏం తక్కువైంది? ఎమ్మెల్సీ చేసే, నిన్ను ఎంపీ చేసే, నిన్ను ఉప ముఖ్యమంత్రి చేసే, నిన్ను ఎమ్మెల్యే చేసే, అసలు టీడీపీ కంటే ఎక్కువ లబ్ధి పొందింది ఇక్కడనే కదా. అవును, నిజాయితీ పరులు కష్టాలున్న చోటనే ఉంటారు, విలువలు గల్లోళ్ళు కష్టాలున్న చోటనే ఉంటారు. నిజాయితీ విలువలు లేని వాళ్ళు కష్టాలు వచ్చిన వెంటనే పారిపోతారు. ఇప్పుడు ఎవరిని వదిలి పారిపోయిండు? కేసీఆర్ని వదిలి పారిపోయిండు కదా. కేసీఆర్ కష్టాలు ఉన్నాడు అనుకుందాం, బీఆర్ఎస్ కష్టాలు ఉన్నది అనుకుందాం. ఆయన ద్వారా లబ్ధి పొందిన నువ్వు కష్టాలున్న సమయంలో కదా ఆయన పక్కన ఉండాల్సింది, కష్టాలున్న సమయంలో కదా ఆయనకు తోడు ఉండాల్సింది. ఇది వాస్తవమే కదా. నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి కేసీఆర్ను కొన్ని విధానాలు వ్యతిరేకించుకుంటూ వచ్చాను, నాకు సంబంధం లేదు. ఆయన కష్టాలున్నప్పుడు నేను అండగా నిలబడ్డా. ఎవరికి? కేసీఆర్ కు కష్టాలున్నప్పుడు నేను అండగా నిలబడ్డా. మీ అందరూ తెలుసు. ఉద్యమం పతాక స్థాయి చేరిన సమయంలో, ఆయన ఆమర దీక్ష చేస్తున్న రోజుల్లో, ఆమర దీక్షకు ప్రత్యక్షంగా 10 రోజుల పాటు ఆయన కండగున్నది నేను, మన జయశంకర్ గారే. అన్ని సాక్ష్యాలు ఉంటాయి. ఆయన ఆమర దీక్ష చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన తిట్టే కాడున్నావు. కానీ ఆయన అధికారంకి వచ్చినాక ఆయన దళితులకు మోసం చేసిండు కాబట్టి నేను దూరమైన.
ఆయన అధికారం ఉన్నప్పుడు నేను దూరమైనా, నువ్వు అధికారం వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి అయినావు. నీది విలువ లేని రాజకీయాలు, నీకు వ్యక్తిత్వం లేని రాజకీయాలు. ఇప్పుడు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఇన్ని పదవులు పొందావు. ఇప్పుడు ఆయన కష్టాలు ఉన్నాడు, ఆయన బాధలు ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, పార్టీ కొంత ఎన్నికైపోతున్నది. నిజాయితీ పనులు ఎక్కడ ఉండాలా, అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడ ఉండి దాన్ని సరి చేసుకోవాలా. నాయకుడు, నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డ కూడా టికెట్ ఇచ్చాడు, మాదిగలను కాదని. నిన్ను నమ్మిన నాయకుడు నీ బిడ్డను టికెట్ ఇచ్చి మాదిగలు కూడా కాదని నువ్వు నట్టేట ముస్తావా? అధికారం కేసీఆర్ కొత్తే నువ్వు బయటకు వచ్చేటోడివా? అధికారం కేసీఆర్ కొత్తే నువ్వు బయటకు వచ్చేటోడివా? అధికారం పోయిందనే కదా ఇప్పుడు ఆయన చుట్టూ, వాళ్ళ కుటుంబం చుట్టూ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయని కదా నువ్వు పారిపోయింది. వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు పారిపోతారా? విధానాలు పారిపోతారా? నువ్వు కొంపలు ముంచేటోడి, మేము నిలబెట్టేటోళ్ళం. తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది మేము, నువ్వు కొంపలు కూల్చుకుంటూ వస్తున్నది నువ్వు. ఇది ముమ్మాటికి వాస్తవం అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. వరంగల్ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వలేదు, అన్యాయం చేసింది. వరంగల్ కానీ 3 ఉప ఎన్నికలు జరుగుతున్న ప్లేస్ కానీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీకు మహాజన ప్రాసెస్ పార్టీ ఒకటి ఉంది కదా, మీరే అభ్యర్థిని పెట్టి ఎందుకు ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ? తమ్ముడు, గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక మాట ఇచ్చాం, సార్ వర్గీకరణ మీరు చేయండి, మీకు అండ ఉంటామని. చేసే ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఆయనకు అండ ఉండడం, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మా బాధ్యత. మాకు వ్యక్తిగతంగా ఈ పదవులు కావాలని మాకు లేదు కాబట్టి మేము ఈ విధానానికి కట్టుబడిను, ఆయనకు అండగా నిలబడతాం. మా శక్తి మేరకు అండగా నిలబడతాం. వరంగల్నే కాదు, దేశంలో ఎంఆర్పీస్కి ఎక్కడ ఎంత శక్తి ఉంటే అంత శక్తి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబెడుతున్నాం. ఎందుకంటే ఆయన వల్లనే దేశం బాగుపడుతున్నది, ఆయన వల్లనే దేశం భద్రంగా ఉన్నది, ఆయన వల్లనే రిజర్వేషన్లు కాపాడబడతాయి. అన్ని వల్ల అన్ని ఉంటాయి. ఆయన పోతే ఉన్నాయి పోతాయి. మళ్ళా పాకిస్తాన్ ఎంతో మంది తీవ్రవాదులు పంపుతుంది. మనం అంతకుముందు ప్రతిరోజు ప్రతి సందర్భంలో అక్కడి నుండి వచ్చిన తీవ్రవాదంతో వీళ్ళు చచ్చిపోయిండ్రు, వాళ్ళు చచ్చిపోయిండ్రు, ఇక్కడ జరిగి అక్కడ జరిగి. ఇప్పుడు అవేం కనుమరుగైపోయినాయి. పంపాలనుకున్న పాకిస్తానే వాళ్ళ నిద్రపోయే భయంతో ఉన్న పరిస్థితి నెట్టబడ్డది. గౌరవ నరేంద్ర మోడీ గారి సమర్థవంత పాలనే కదా మనకు అంతో ఇంత భద్రత వచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశ ప్రధానమంత్రికి దక్కనంత గౌరవం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రికి దక్కుతున్నారు కదా. ఆయనకు గౌరవం దక్కడం అంటే భారతీయులందరికీ దక్కినట్టే కదా, మనం కూడా గౌరవపడతాం కదా. కాబట్టి మనం అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాన్ని విశ్లేషించుకుంటే నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావడమే మనకు శ్రీరామ రక్ష అనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా. ఈ విషయంలో అతి త్వరలో నా బీసీల చైతన్యం కూడా చేస్తాను. ఎందుకంటే జనరల్ సీట్లు 12 ఉంటే 6 ఇప్పటికే రేట్లకి ఇచ్చుకున్నారు. జనరల్ సీట్లు 12 ఉంటే 6 ఇప్పటికే రేట్లకి ఇచ్చుకున్నారు. ఇది ఎట్లా న్యాయమవుతుంది? 50% ఉన్న బీసీలకు 6 ఎందుకు రావు జనరల్ స్థానంలో? 17లో 8 లేదా 9 సీట్లు బీసీలకు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది 2 మాత్రమే ప్రకటించింది. మరి జనరల్ సీట్లు 6 రేట్లకి ఇచ్చుకున్నారు. ఇంకా ప్రకటించే దాంట్లో ఖమ్మం పెండింగ్ ఉన్నది, కరీంనగర్ కూడా పెండింగ్ ఉన్నది. నా బీసీలు కూడా చెప్పదలుచుకున్నా, రిజర్వేషన్ సీట్లు అంటే మాలాలకు పోతున్నాయి, మాదిగలు కాకుండా పోతున్నాయి. జనరల్ సీట్లు అంటే రెడ్లకు పోతున్నాయి. కాంగ్రెస్ గెలిపించింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది మాలలను రెడ్లేనా? కాంగ్రెస్ గెలిపించింది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది మాలలను రెడ్లేనా? బీసీలు ఓట్లేయలే? బీసీలకు న్యాయం జరగద్దా? మాదిగలు మెజార్టీ కదా, మాదిగలకు న్యాయం జరగద్దా? మాదిగల్ని అణచివేసి బీసీలను అణచివేసి కాంగ్రెస్ ఎంతకాలం పరిపాలిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఎంతకాలం పరిపాలిస్తాడు? రేవంత్ రెడ్డికి తెలియకుండానే మహబూబ్ నగర్ రెడ్డోళ్ళకి వచ్చిందా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే నల్గొండ రెడ్డోళ్ళకి వచ్చిందా? భువనగిరి రెడ్డోళ్ళకి వచ్చిందా? మల్కాజ్గిరి రెడ్డోళ్ళకి వచ్చిందా? చేవెళ్ళ రెడ్డోళ్ళకి వచ్చిందా? నిజామాబాద్ రెడ్డోళ్ళకి వచ్చిందా? అంటే తన రెడ్లకు మాత్రం ఇప్పించుకుంటాడు, మాలాల కుటుంబాలకు ఇప్పించుకుంటాడు. తండ్రి ఉంటే కొడుకులకు, తండ్రి ఉంటే బిడ్డలకు, భర్త ఉంటే భార్యకు, అన్నుంటే తమ్ముడికి, తమ్ముడు ఉంటే అన్నకు. ఇవేనా? బీసీలకు రావద్దా? రిజర్వేషన్ స్థానాలు చెప్పాను కుటుంబాలకు, జనరల్ స్థానాలు చెప్పాను రెడ్డి కులానికి, జనరల్ స్థానం రెడ్డి కులానికి. నల్గొండ చూస్తే నల్గొండ జనరల్ సీట్లని రెడ్లా, ఒక ఆలేరు మినహాయించి నల్గొండ జనరల్ సీట్లని రెడ్లా, మొత్తం ఆలేరు నియోజకవర్గం మినహాయించి మొత్తం రెడ్లే. ఎస్సీలు పోను. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? రంగారెడ్డి మహబూబ్నగర్ లో అసలు బీసీలు ఎందుకు లేకుండా పోతుండ్రు? జనరల్ స్థానాలన్నీ రెడ్లు తెచ్చుకుంటే మరి బీసీల సంగతి ఏంటి?
చాలా అన్యాయం జరుగుతుంది మా బీసీలకు కూడా. కాంగ్రెస్ వాళ్ళని అన్యాయం జరుగుతుంది. ఏం 50% బీసీలకు విలువ లేదా? నీ మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు ఉంటాడు, ఒక గౌడు ఉంటాడు. మరి రెడ్లు 4 ఎందుకే? 50% బీసీలు 2 ఉంటే 4% లేని రెడ్లు 4 ఎందుకు? రేవంత్ రెడ్డి పాలపాల కళ్ళ ముందు కనిపిస్తున్నది. కేసీఆర్ను దొరలపాల అన్నాం. ప్రజాపాలన ఎట్లా అవుతుంది? మొత్తం అన్నింటిలో రెడ్డిలో మొత్తం తీసుకొచ్చుకుంటుంటే మీరు చూడండి. ఆయన నియామకాలు చూడండి, మొత్తం రెడ్లే. మంత్రివర్గం చూడండి, మెజార్టీ రెడ్లే. కార్పొరేషన్ ప్రకటించేందుకు చూడండి, మొత్తం రెడ్లే. పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జీలను చూడండి, మొత్తం రెడ్లే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో విచారణ జరుగుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివారెడ్డి నిన్న నియమించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివారెడ్డి నిన్న నియమించుకున్నారు. అరే, అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? రెడ్డి. కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కోసం చేసిన వాళ్ళలో వెలమల్లే పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని విచారించడానికి నువ్వు రెడ్లను పెట్టుకుంటున్నావు. బీసీ అధికారులు లేరా? ఎస్సీ అధికారులు లేరా? ఎస్సీ అధికారులు లేరా? మైనార్టీ అధికారులు లేరా? ఆ ట్యాపింగ్ విచారణ కోసం జరిగే ప్రయత్నంలో ఒక రెడ్డినే పెట్టాలా? ఏంది పద్ధతి? నేను చెప్తున్నా, రిజర్వేషన్లు అంటే మాదిగలకు లేకుండా పోతున్నాయి, జనరల్ సీట్లు అంటే బీసీలకు లేకుండా పోతున్నాయి. నేను మాదిగల కోసం యుద్ధం చేస్తా, మాదిగ బిడ్డగా. అన్యాయం చేస్తున్నా నా బీసీల కోసం కూడా యుద్ధం చేస్తా. రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించే పోరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించే బాధ్యత నేను తీసుకుంటా. విలువలు గల వ్యక్తిని అని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియం సేరి రాజకీయాలకు స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు. తన కోసం, తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం సేర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావు. నీకు విలువలుంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానే నువ్వు అనిపించుకుంటున్నావు గనక, ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ కండువా కప్పుకొని కారు గుర్తు మీద ఓటేస్తే గెలిచావు. ఇప్పుడు నీ ఒంటి మీద కాంగ్రెస్ కండు వచ్చింది, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగానే చెప్పుకుంటున్నావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ప్రస్తుతం నీ పార్టీలో కాంగ్రెస్ లోనే ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకో, లేదా ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, విలువలు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకో. కారణాలు ఏమైనా కేసీఆర్ ను ఓడించే పోరాటంలో అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతున్నదని, కేసీఆర్ ను ఓడించే ప్రయత్నంలో బీజేపీ ముందు వరుసలు ఉన్నదని
ఆనాడు కాంగ్రెస్ ద్వారా గెలిచిన, చేయి గుర్తు మీద గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో ఓడవచ్చు గెలవచ్చు తర్వాత విషయం. రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలు నడిపినట్టే కదా. ఒక పార్టీ ద్వారా గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ గెలిచిన పదవికి రాజీనామా చేశాడు కదా. కారణాలేమైనా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే రాజగోపాల్ రెడ్డి. తను మళ్ళీ గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ పార్టీ మారుతున్నప్పుడు మాత్రం, నేను ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరుతున్నప్పుడు నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి విలువల గల రాజకీయాలే చేశాడు. రెండోది, మన పక్క నియోజకవర్గం హుజరాబాద్ నుంచి బీఆర్ఎస్ లోనే గెలిచిన సోదరులు ఈటల రాజేందర్ గారు తను పార్టీ మారాలనుకున్నప్పుడు, ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో రాజన్నను అవమానకరంగా బర్తరఫ్ చేసినట్టుగానే ఈటల రాజేందర్ గారు కూడా అవమానకరంగా బర్తరఫ్ చేస్తే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఆయన బీఆర్ఎస్ లో ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. తద్వారా ఉప ఎన్నికలు వచ్చినాయి. ఓడినా గెలిచినా నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పి ఈటల రాజేందర్ గారు నిరూపించుకున్నాడు. ఉప ఎన్నికల్లో గెలిచాడు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశాడు. ఓటమిని కూడా ఎదుర్కొన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఆయన గెలిచి చూపించాడు ఉప ఎన్నికల్లో. నువ్వెందుకు పారిపోతున్నావు? నీకు వ్యక్తిత్వం ఉంటే, నువ్వు గొప్ప విలువల గల రాజకీయ నాయకుడు అనుకుంటే అసలు నువ్వెందుకు పారిపోతున్నావు? నీకేం వ్యక్తిత్వం ఉన్నది? నువ్వు ముందుగా రాజీనామా చేయాలి కదా. నేను చేర్చుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. నీ కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరి ద్వారా కండువ కప్పించుకున్నావు? రేవంత్ రెడ్డి ద్వారా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది? ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎవరన్నా పార్టీలో చేరితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. రాళ్లతో కొట్టమనడం వరకే సరిపోలే, రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే పదవికి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో, పిచ్చి కుక్కలను తెలిసి ఎట్లయితే పిచ్చి కుక్కలను కొట్టి చంపుతారో ఆ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. మరి నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండు కప్పుకోవడం నీకు విలువలు లేవు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా. నేను నువ్వేదో పెద్ద నీతిపరుడులాగా, నువ్వేదో విలువలు గల రాజకీయాలు నడుపుతున్నట్టుగా పెద్ద ఫోజులు కొట్టడం అనేది
బంద్ చేసుకో, బంద్ చేసుకో. నా మీద విమర్శలు పెడితే సహించేది లేదని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి సహించేది? నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు చేస్తలేను. నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను. అందులో మీరు కూడా బాగుపడాలంటోనే. అందరూ బాగుపడాలని కోరుకునేటోని. వ్యక్తిగత రాజకీయాలు, రాజకీయ లబ్ధి కోసం మేము ప్రయత్నం చేస్తలేము. అదే ప్రయత్నం చేస్తే మీరు టీడీపీలో ఉన్నప్పుడు నాకు 2 సార్లు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వచ్చింది, రాజ్యసభ సీటు కూడా వచ్చింది, నిరాకరించుకున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ చేరారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ చేరి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. కానీ 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు నాకే రాజశేఖర్ డిక్లేర్ చేస్తా అన్నాడు. 2007లో నాకు రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నిరాకరించుకున్నాం. జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి 2013లో నాకు రాజ్యసభ ఇస్తాను ప్రతిపాదన పెట్టిండు, మేము వద్దనుకున్నాం. తీసుకోదలుచుకుంటే ఆర్ కృష్ణయ్య లాగా తీసుకోవచ్చు, ఆయన తెలంగాణ బిడ్డే. ఇప్పుడున్న వరంగల్ పార్లమెంట్ సీటు రిజర్వేషన్ సీటు కూడా 3 నెలలుగా ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీలు కూడా ఇది కృష్ణమాది గారికి బీజేపీ కేటాయించబోయే సీట్ అని చెప్పి ప్రచారం చేసింది. అది ప్రచారమే కాదు, ప్రచారంలో వాస్తవం కూడా ఉన్నది. కానీ నాకైనా నిరాకరించుకున్నాము. మేము మాదిగల్లో కానీ సమాజంలో పేద వర్గాల్లో కానీ ఎవరైనా ఎదుగుతుంటే ప్రోత్సహించేటోళ్ళం, ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు. మాకు వచ్చిన అవకాశాలు ఇంకోరికి ఇప్పించి ఉన్నోళ్ళం. ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు, మాకు వచ్చిన అవకాశాలు ఇంకోరికి ఇప్పించుకున్న వాళ్ళం. అందులోనే విలువలతో బతుకుతున్నాం. అట్లాంటి విలువలతో బతకడమే గర్వంగా బతుకుతున్నాం. స్వార్థపరమైన రాజకీయాలు చేస్తున్నది నువ్వు. ఇవాళ సూటిగా అడుగుతున్నాం, ముందు వరంగల్లో మాదిగల్లేరా? ముందు వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. 3 ఉన్నారు ఇంట్లో. ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మా మాలా సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు నాగరాజు. ఒకరు వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మా సోదరుడు మాలా సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే, నువ్వు బైన్లా. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్ లో ఎంపీ టికెట్ మీ కూతురుకే, ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ మీ కూతురుకే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకొని అదే పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకునే చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే. భారతదేశంలో అది ఇక్కడ జరగలే, తెలుగు నేల మీద ఎక్కడ జరగలే, తెలంగాణలో ఎక్కడ జరగలే. ఒకే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికలే బీఆర్ఎస్ లో టికెట్ నా బిడ్డకే కాదని పట్టుబట్టి తెచ్చుకున్నావు. తర్వాత కాంగ్రెస్ గెలుపు వస్తుందని చెప్పి సిట్టింగ్ ఎంపీ దయాకర్ అయినా ఇంకోరైనా కాంగ్రెస్ గెలుతుందని తెలిసి చివరికి మళ్ళీ నమ్ముకున్న సొంత పార్టీలు కూడా ద్రోహం చేసి, నమ్మిన సొంత పార్టీలు కూడా ద్రోహం చేసి మళ్ళా ఇదే మే 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నీ బిడ్డకే ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ అని భావించుకుంటే మరి ఇక్కడ మాదిగలేరిగా. ఇప్పుడు ఇక్కడ వరంగల్లో మాదిగలేరి పాత్రికేయ మిత్రులారా, వరంగల్లో మాదిగలేరిగా. ఇగో చూడండి, కడియంశేరిదే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. కడియంశేరిదే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. ఈ విషయంలో నిన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే మాదిగా, ఇప్పుడు మా మాల సోదరుడు గెలిచిండు. ఓకే, అభ్యంతరం ఉన్నది, ప్రజల తీర్పు ఇచ్చిండ్రు. 2 గన్పూర్ ఎమ్మెల్యేగా ఒక బైన్లా మీరు గెలిచారు. ఇప్పుడు మీరే మీ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ
ఓటులో పెట్టేశారు. ఇప్పుడు ముగ్గురిని మాయం చేసినట్టే కదా, ఆరూరు రమేష్ అనే మాదిగని మాయం చేసినట్టే కదా కాంగ్రెస్ టికెట్ మాలలకిచ్చి. అదే సమయంలో ఇప్పుడు నువ్వు రాజన్న టికెట్ లాక్కొని మాదిగ టికెట్ లాక్కొని నువ్వు మాదిగలకు ద్రోహం చేశావు కదా. మాదిగ టికెట్ లాక్కొని ఎమ్మెల్యేగా రాజే టికెట్ నువ్వే లాక్కొని ద్రోహం చేశావు కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ సీటు లాక్కొని నువ్వు నీ బిడ్డకి ఇప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు వరంగల్లో మాదిగలేరి నీ లెక్క ప్రకారమే మాల ఎమ్మెల్యే ఎవరున్నారు, బయన్లుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. మూడో వర్గం బలమైన వర్గం మెజార్టీ వర్గం మాదిగలే కదా. మాదిగల ఎంపీగా కూడా ఉండద్దా? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో కానీ ఉమ్మడి వరంగల్లో కానీ మాదిగలు మెజార్టీ కదా. మెజార్టీ ఉన్న వాళ్ళకు ఒకటన్నా ఉండాలి కదా. ఇక ఈ జిల్లాలో ఒక్కటి కూడా లేకుండా చేసే కుట్ర కదా. ఇప్పుడు కుట్రదారుడు ఎవరు? ఊరుకు ఒకరు లేని, ఒక ఓటరు లేని మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, మీ బిడ్డను ఎంపీ చేస్తారంటావు. మరి ఊరుకు 100 మంది, ఊరుకు 1000 మంది ఓటర్లు ఉండబడే మాదిగలు వరంగల్ జిల్లాలో ఒక్కరి కూడా అవకాశం రాకపోతే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని నువ్వు మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని నువ్వు ద్రోహం చేసినట్టు కాదా? నేనంటున్నా, ఇక్కడ నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడం కంటే నువ్వు కాంగ్రెస్ లో చేరితే నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడం కంటే మరి నీకు చెల్లెలాంటిదా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా. నీకు చెల్లెలాగున్నా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా. ఇంద్ర నీ మీద అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా. 2 సార్లు ఓడిపోయింది కదా. 2 సార్లు ఓడిపోయింది కదా. 20 ఏళ్ల బట్టి కాంగ్రెస్ నమ్ముకున్నది కదా. కాంగ్రెస్ లో సభ్యత్వం లేని నీ బిడ్డకు టికెట్ ఇచ్చుకున్న స్వార్థపడి నువ్వు 20 ఏళ్లుగా ఇదే వరంగల్ జిల్లాలో 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది ఇంద్ర. నీకు విలువలు ఉంటే ఎవరికి ఇప్పియాలి? నీకు నిజాయితీ ఉంటే ఎవరికి ఇప్పియాలి? ఇంద్రకి ఇప్పియాలి. మరి ఇంద్ర నోటికాడు కూడా నువ్వు తీసుకున్నట్టే కదా. మా అద్దంకి మా దయాకర్ ఎంపీ దయాకర్ టికెట్ నువ్వు లాక్కున్నట్టే కదా. అంటే మా జాతికి ద్రోహం చేసింది నువ్వు, మాదిగలకు ద్రోహం చేసింది నువ్వు. మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం. వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్ పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పిఎస్ లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు, వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు. నీ చరిత్ర నీచమైన చరిత్ర, నీ చరిత్ర విలువలేని చరిత్ర, నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర. నీ కోసం, నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా అనిపించింది తప్ప ప్రజల కోసం, సమాజం కోసం కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ వరంగల్ బిడ్డలుగా చెప్తున్నాం. రెండో విషయం, పాత్రికేయ మిత్రులారా, 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది కాంగ్రెస్. 3 కుటుంబాల కోసం, 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది. ఇగో, తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ టికెట్. ఇక్కడ తండ్రి బీఆర్ఎస్ లో గెలుస్తాడు, కాంగ్రెస్ చేరిన వెంటనే బిడ్డకు టికెట్ ఇప్పించుకుంటాడు. అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నారు కదా. కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పార్టీ విలువనిస్తున్నారు కదా. కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా. రెండోది పెద్దపల్లిలో అన్నదమ్ములు అనబడుతున్న వినోద్, వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉండగా మళ్ళీ వాళ్ళ కొడుకుకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కుటుంబ రాజకీయాలు కదా. అంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరిదంగా కూడా 3 చేశారు కదా. ఈ కుటుంబంలో ఒక్కరుంటే 2కి ఇచ్చారు కదా.
మూడోది నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలులో ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మళ్ళా మల్లు రవి అనే ఆయనకు నాగర్ కర్నూలులో ఎంపీ ఇచ్చారు కదా. అంటే 3 కుటుంబాల కోసం మాదిగలు బలి చేసినట్టే కదా. నేను చెప్తున్నది సత్యమే కదా. 3 కుటుంబాలు, ఇక్కడ శ్రీహరి కుటుంబం, అక్కడ వెంకటస్వామి కుటుంబం, అక్కడ వివేక్ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం, అక్కడ మల్లు బట్టి విక్రమార్క కుటుంబం. అంటే 3 కుటుంబాలను మీరు పెంచి పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్, ఒక జాతీయ ద్రోహం చేసింది. చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో 3 పార్లమెంట్ సీట్లు, ఒక అసెంబ్లీ సీటు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్లమెంట్ సీట్లు మాదిగలకు దిక్కులేదు. 3 చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3లో 1 మాదిగలకు లేకుండా చేసింది. కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్ లో కూడా నిన్న బీజేపీలో ఉండి మొన్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాల సోదరుడికే అక్కడ డిక్లేర్ చేసింది. ఇప్పటికే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సమాజం మొత్తం అనుకుంటుంది. మాదిగలు రోడ్డెక్కుతున్నారు, మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడ్డెక్కుతున్నాం. అంటే మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడ్డెక్కుతున్న ఈ సమయంలో కూడా మళ్ళా 4వ టికెట్ కూడా మాలకే కేటాయించింది. అంటే షెడ్యూల్ కులాల లిస్ట్ లో మాదిగలు లేనట్టుగా చెప్తుంది కదా, షెడ్యూల్ కులాల లిస్ట్ లో మాదిగలు లేనట్టుగా చెప్తున్నది కదా. అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేయవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది కదా. ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దల్ని ప్రశ్నిస్తున్నా నేను. ఈ నేపథ్యంలో ఇకపోతే నన్ను అంటున్నారు రాజ్యాంగాన్ని మాస్తామన్నా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నా, రాజ్యాంగాన్ని మాస్తామన్నా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నా బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు, అది రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు. సూటిగా సమాధానం చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాజ్యాంగమే మాకు ప్రామాణికం, రాజ్యాంగమే ప్రామాణికం. ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళా పుట్టినా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చలేడు, అంత గొప్ప రాజ్యాంగం ఆయన అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఆయన అన్నమాట, మాకు భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా ఏదైనా రాజ్యాంగమే అని చెప్పేశాడు. మాకు భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏదైనా మాకు రాజ్యాంగమే అని చెప్పేశాడు. నేను అంటున్నా, రాజ్యాంగ సూత్రాలకు లోబడి కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలించిన కాంగ్రెసే ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ రోడ్డెక్కలే ప్రజలు ఇప్పుడు. కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రం లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా అణిచేసింది, వేలాది మందిని బూటకు ఎన్కౌంటర్లో చంపేసిన ఎమర్జెన్సీ కాలం మన తెలంగాణ కూడా చూసింది. వేలాది మంది లక్షలాది మందిని నిర్బంధ పెట్టి జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నిన్న కాంగ్రెస్ లో చేరిన వ్యక్తికి లేదు. ఎన్నిసార్లు కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు నిర్బంధం పెట్టింది, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి శ్రీహరి మాట్లాడలే. టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రువుగా మాట్లాడిండు కడియంశ్రీ? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రువుగా మాట్లాడిండు? ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు? టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రధాన శత్రువు, ప్రతిపక్షం అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షం టీడీపీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికార పక్షం అయితే ప్రతిపక్షం కాంగ్రెస్. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని విమర్శించావు? కాంగ్రెస్ విమర్శించావు. కాంగ్రెసే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పావు, కాంగ్రెసే ఎమర్జెన్సీ తీసుకొచ్చిందని చెప్పావు. ఆ మాటలు మర్చిపోతావా? రుజువు ఉన్నాయి కదా. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిన్నటి వరకు మొన్నటి వరకు ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పావు? కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుందని చెప్పావు, నువ్వే చెప్పావు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందంటే ఎమర్జెన్సీ పీరియడ్ లోనే, ఇందిరాగాంధీ పీరియడ్ లోనే. ఈ 10 ఏళ్లలో ఏ రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ వల్లనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాలే. కాకపోతే నేను గమనిస్తున్నా ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి
రెండు శక్తులు వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నాయి. రెండు శక్తులకు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రెండు రకాల శక్తులకు నిద్ర పట్టకుండా పోతున్నది. కళల్లో కూడా నరేంద్ర మోడీ గారిని చూసి కలవరిస్తున్నారు, భయపడుతున్నారు. ఆ రెండు శక్తుల్లో ప్రధాన శక్తి ఏంటంటే దేశాన్ని అస్థిరపరచాలనుకున్న ఉగ్రవాదులకు ఇవాళ నిద్ర పట్టకుండా పోయింది. దేశాన్ని అస్థిరపరచాలనుకున్న పాకిస్తాన్ ప్రోత్సాహంతో దేశంలో చొరబడి అస్థిరత్వాన్ని తీసుకురావాలనుకున్న ఉగ్రవాదులకు నిద్ర పట్టకుండా పోయింది. ఆ ఉగ్రవాదులను పంపాలనుకున్న పాకిస్తాన్కి ఇప్పుడు నిద్ర లేకుండా పోతున్నది. ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదులను ప్రోత్సహించాలనుకున్న, దేశాన్ని అస్థిరత్వం నెట్టాలనుకున్న పాకిస్తాన్కే నిద్ర పట్టకుండా పోతున్నది. అంటే ఉగ్రవాదుల జాడ అడ్రస్ లేకుండా పోతున్నది. వాళ్ళని ప్రోత్సహించాలనుకున్న పాకిస్తాన్కు నిద్ర లేకుండా పోతున్నది. అందుకనే డైరెక్ట్ చైనా రంగం మీదకి రాబోతున్నది. అట్లాంటి చైనాను ఎదుర్కొనే దమ్ము నరేంద్ర మోడీ గారికి ఉంటుందే కానీ ఇంకా ఎవరికి ఉండదనే విషయం స్పష్టంగా రుజువుతున్నది. రెండోది ఎవరికి నిద్ర పట్టకుండా పోతున్నది, ఈ దేశంలో అవినీతికి పాల్పడ్డ వాళ్లను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెడుతున్నది. కాంగ్రెస్ గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందున్న 10 ఏళ్ల పాలనలో నిత్యం ఏదో స్కామ్ అంటూ దేశ ప్రజల ముందు రోజు స్కామ్ల గురించి మాట్లాడేది. దేశ ప్రజలు ప్రతిరోజు ఒక స్కామ్ గురించి చర్చించేది. కానీ వాళ్ళ అవినీతి పరులను వాళ్ళు ఎమ్మెల్యేల, ఎంపీల, మంత్రుల, ముఖ్యమంత్రులను చూడకుండా ఖచ్చితంగా జైల్లో పెడుతున్నది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అంటే ఇక్కడ నిద్ర పట్టకుండా పోతున్న ఎవరికి, దేశాన్ని అస్థిరత్వంలో తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నది. వాళ్ళు ఉగ్రవాదులను ప్రోత్సహించే పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు అడ్డా లేకుండా పోయింది, పాకిస్తాన్ కు దిక్కు లేకుండా పోయింది. అవినీతి పరులు ఎంతటోళ్ళైనా బయట ఉండే పరిస్థితి లేదు, వాళ్ళు జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, ఇవాళ ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతికి పాల్పడితే ఏదో రకమైన కఠిన చర్యలు గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంటాయని చెప్పి వాళ్ళు ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మనకు అర్థమవుతున్నది ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాలే ఈ 10 ఏళ్లలో, కానీ అవినీతి పరులకు మాత్రం భయం పడుతుంది. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, కానీ దేశాన్ని అస్థిరత్వం తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి నిద్ర పట్టకుండా పోతున్నది. అందువల్ల మళ్ళీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతేనే దేశ భద్రత, దేశ గౌరవం, దేశ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనకు పాకిస్తాన్తో ప్రత్యక్ష యుద్ధం జరిగే పరిస్థితి కంటే చైనా రంగం మీదకి వచ్చే పరిస్థితి ఉన్న ఈ సమయంలో, ప్రచారం చేస్తున్న సమయంలో ఆ చైనాను ధీటుగా ఎదుర్కోవాలంటే 28 పార్టీల అంతర్గత కొట్లాడుకునే పార్టీల అధికారం వస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేరు. కానీ నరేంద్ర మోడీ గారు మరోసారి వస్తేనే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాడు, దేశ గౌరవాన్ని పెంచగలుగుతాడు అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ఆధారం లేని ఆరోపణలు చేసేయడంలో, విలువలేని రాజకీయ నడపడంలో కడియంశారి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ పోతాయట. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్ ఎత్తేస్తారట. ఏ రిజర్వేషన్ ఎత్తేస్తారు? ఇప్పుడు గతించిన 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేశారు? ఒక విషయం ఏంటంటే గత ఈ 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేయలేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్ తెచ్చాడు అతను. ఉదాహరణకు ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను ఎత్తేయలే. కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. దేశాన్ని ఎంతో మంది ప్రధానమంత్రులుగా పరిపాలించింది, కానీ మరి ఉన్నాయి కాపాడుతూ లేని వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చింది నరేంద్ర మోడీ గారు అనే విషయం సోయి లేని వాళ్ళకు గుర్తు రాదేమో, కానీ సోయిన వాళ్ళకు మాత్రం గుర్తుంటుంది.
ఇకపోతే మహిళల పక్షాన గట్టిగా నిలబడ్డది. ఈ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారి కంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకురావడానికి భయపడలేదు, కానీ ఒక మహిళ మహిళా బిల్లు పెట్టడానికి మాత్రం వెనుకడుగేసింది. దేశాన్ని చీకట్లోకి నెట్టడానికి ఇందిరాగాంధీ భయపడలే, ఎమర్జెన్సీ పెట్టడానికి లక్షల మందిని అరెస్ట్ భయపడలే. కానీ ఒక మహిళ మహిళా బిల్లు పార్లమెంట్ లో పెట్టడానికి మాత్రం భయపడ్డది. ఒక మహిళ మహిళకు న్యాయం చేయలేదు. గత 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళు యూపీఏ చైర్పర్సన్ ఉండబడి సోనియా గాంధీ గారు ఉన్నా కూడా మహిళా బిల్లు ఆమోదం పొందలేకుండా పోయింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మాత్రం అనుకున్నదే తడువుగా 3 రోజులు తిరగక ముందే, అనుకున్న తర్వాత 3 రోజులు తిరగక ముందే లోక్సభలో రాజ్యసభలో 2 సభల బిల్లులను ఆమోదం పొందించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాడు అతను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం వస్తే రిజర్వేషన్ పోతే అనే దానికి ఆధారం లేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్ తీసుకొస్తాడనే చరిత్ర మాత్రం రికార్డ్ అయిందని కూడా మర్చిపోదు. మరి నిన్న మొన్నటి వరకు రిజర్వేషన్ తెచ్చిన ఆ నాయకుడు ఆ రిజర్వేషన్ అమల్లోకి రాకముందే రిజర్వేషన్ ఎత్తేస్తాడు. ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి దశాబ్దం కాలే. అసలు మహిళా బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మహిళా బిల్లు చట్టసభలకు సంబంధించిన బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మరి నరేంద్ర మోడీ గారికి ఎవరికి రిజర్వేషన్లు ఎత్తేస్తాడు? ఎస్సీ ఎస్టీలకు లేని చోట రిజర్వేషన్లు అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిండు. ఎస్సీ ఎస్టీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆర్టికల్ 370 ఉండడం వల్ల రాజ్యాంగం ప్రకారంగా ప్రత్యేక హోదా, ప్రత్యేకంగా రాష్ట్రాన్ని నడుపుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ఉండడం వల్ల పార్లమెంట్ లో చేసిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. ఆర్టికల్ 370 ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేయించిండో, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రద్దు చేయించిండో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు జరగబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో రేపు అమలు జరుగుతాయి. ఎప్పుడు? ప్రధానమంత్రి అన్నాడు కదా, అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చి అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు చట్టసభలకు వెళ్ళే అవకాశం రాబోతుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చిన కానీ ఎస్సీ ఎస్టీలు లేరా అంటే ఉన్నారు. మరి రిజర్వేషన్లు ఉన్నాయంటే లేవు. ఎందుకు లేవు? ఆర్టికల్ 370 ఉండడం వల్ల అక్కడ రిజర్వేషన్ లేవు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అక్కడ అమలు జరగబోతున్నాయి. మరి లేని చోట ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసే శక్తి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. మహిళా బిల్లు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇవ్వబోయేది కూడా నరేంద్ర మోడీ గారే. మరి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనే ఒక మాట చెప్పడం అనేది కేవలం నరేంద్ర మోడీ గారిని ఆయన పరిపాలన మీద లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల, ఆయన పరిపాలనలో లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల అభూత కల్పనతో కూడిన, అసత్యాలతో కూడిన దుష్ప్రచారం చేసి ప్రజల ఓట్లు పొందాలని చెప్పి ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఆ కుట్ర ఫలితమే ఖర్గే నుంచి మొదలుకుంటే కడియం శ్రీహరి వరకు మూడోసారి ప్రధానమంత్రి అవుతే రాజ్యాంగాన్ని మారుతారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతారని చెప్పి అభూత కల్పనతో కూడా అసత్యాలు ప్రచారం చేసి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల దేశ భద్రతకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రాజ్యాంగానికి గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల స్వేచ్ఛ కూడా గ్యారెంటీ ఉన్నది. కానీ గ్యారెంటీ లేనిది ఏంటంటే అవినీతి పరులకు స్వేచ్ఛ అనే గ్యారెంటీ లేదు, లేదా ఉగ్రవాదులకు స్వేచ్ఛ గ్యారెంటీ లేదు. గ్యారెంటీ మాత్రం పేద వర్గాలకు ఉన్నది. ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. కడియం శ్రీహరికి నేను హెచ్చరిక చేస్తున్నాను.